హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే సిఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ 2025 అది ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ముందుగా అయితే గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి సిఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ 2025 సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇందులో ఇలా చూపిస్తుంది. అక్కడ కనిపిస్తుంది కింద సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన దాని యొక్క ఇంటర్ఫేస్ ఇలా చూపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ పైన లాగిన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మనకి న్యూ రిజిస్ట్రేషన్ అండ్ ఫర్గట్ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్, వెరిఫై మొబైల్ అండ్ ఈమెయిల్ ఐడి. అందులో ఫస్ట్ మనం న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక ఫామ్ ఉంటుంది. ఈ ఫామ్ మొత్తం ఫిల్అప్ చేసేయండి. లైక్ నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, లైక్ ఎక్సెట్రా అన్నీ ఉంటాయి. లాస్ట్కి అవన్నీ ఫిల్అప్ చేసిన లాస్ట్కి ఇక్కడ క్యాప్చా ఎంట్రీ ఉంటుంది. క్యాప్చా ఎంట్రీ చేసి సబ్మిట్ క్లిక్ చేసేయండి. అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు హోమ్ పేజ్కి వస్తుంది. మీకు ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయా. ఇక్కడ రైట్ సైడ్ కరెంట్ ఓపెనింగ్స్ ఉన్నాయి కదా, కింద రెడ్ కలర్ ఉంది సిటీ డ్రైవర్స్ DCPO 2024 ఉంది కదా. ఒకవేళ మీరు ఇంత ముందుకే రిజిస్టర్ అయ్యారనుకో డైరెక్ట్ ఇక్కడ నుంచి లాగిన్ కావచ్చు. అది క్లిక్ చేసి మీరు అక్కడ సబ్మిట్ చేశారు కదా, సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ సిటీ డ్రైవర్ DCPO 2024 ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఆల్రెడీ ఇంత ముందుకే మీరు రిజిస్ట్రేషన్ అయ్యారు కాబట్టి మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ మీ మొబైల్కి ఆల్రెడీ వచ్చేస్తుంది. దాంతో అక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి. డైరెక్ట్ లాగిన్ అయిపోతాం మనం. అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా చూపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుందిగా క్లిక్ హియర్ టు అప్లై, దాన్ని క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో కొన్ని ఇన్స్ట్రక్షన్ ఉంటాయి, అవన్నీ చదువుకొని కింద కంటిన్యూ క్లిక్ చేసేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్, ఇందులో క్యాండిడేట్ డీటెయిల్స్ కింద ఫస్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది పోస్ట్ అప్లైడ్ ఫర్, ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2 ఉందిగా. అందులో మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్కి ఏది ఇస్తారో అది ఇవ్వండి, సెకండ్కి ఏది ఇస్తారో అది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కింద నేమ్ ఉంది, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాయి, ఆల్రెడీ మనం ఇచ్చేసినాం కాబట్టి ఇంతకుముందే. కేటగిరీ ఇవ్వండి, నేమ్ ఆఫ్ ది స్టేట్ బిలాంగ్ టు అది ఇవ్వండి. కింద జెండర్ ఆల్రెడీ మనం ఉంటుంది, నేషనాలిటీ ఇండియన్ ఆల్రెడీ ఉంటుంది. నేను ఇలా అన్నీ చెప్పుకుంటూ పోతే వీడియో చాలా లెంత్ అవుతుంది, మీకు కూడా బోరింగ్ లెక్క ఉంటుంది. మీరైతే స్టెప్ బై స్టెప్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళండి. మధ్యలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? నేనైతే కంపల్సరీ మీకు రెస్పాండ్ అవుతాను. ఓకేనా? స్టెప్ బై స్టెప్ అన్నీ కేర్ఫుల్గా ఫిల్అప్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఎస్ ఆర్ నో ఉన్నాయి కదా, అవన్నీ క్లియర్గా దానికి ఒక చదివి మీకు ఎస్ అయితే ఎస్, నో అయితే నో క్లిక్ చేసి పెట్టేసేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ అడ్రస్కి వచ్చేసి అక్కడ పర్మనెంట్ అడ్రస్, మీకు పోస్ట్, ఇక స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్ ఇచ్చేసేయండి. ఓకేనా? నెక్స్ట్ సేమ్ అయితే పర్మనెంట్ అడ్రస్ ఉంది, ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఆ అడ్రస్ సేమ్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత కింద ఈమెయిల్ ఆర్డర్ మనం ఇచ్చేసినాం, ఫోన్ నెంబర్ ఆర్డర్ ఇచ్చేసినాం. నెక్స్ట్ కింద ఇక్కడ ఏముంది, డ్రైవింగ్ లైసెన్స్ యొక్క మీకు ఏమున్నా ఇందులో అవన్నీ కేర్ఫుల్గా ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత కిందికి వస్తే కింద స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఉన్నాయి, అవి ఏమన్నా ఉంటే ఇచ్చేసి కింద సేవ్ అండ్ ప్రీవ్యూ ఉంది కదా, క్లిక్ చేసేయండి. ఇంకొక విషయం అండి, నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తానన్నా కదా, కానీ ఇక్కడ నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ కానీ అలాంటి దాని యొక్క డీటెయిల్స్ మొత్తం నా దగ్గర లేవు. అండ్ యాక్చువల్లీ జాబ్ నేను అప్లై చేయదలుచుకోలేను, జస్ట్ మీకు ఎలా అప్లై చేయాలని చెప్దాం అనుకున్నా. బట్ నా దగ్గర అవన్నీ డీటెయిల్స్ లేవు కాబట్టి నెక్స్ట్ స్టెప్కి నేను వెళ్ళలేను. కానీ మీకు అది ఎలా అప్లై చేయాలో నేను క్లియర్గా చెప్తాను. ఓకేనా? మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ పైన మనకి అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, అది మనం ఆల్రెడీ ఫిల్ చేసాం కాబట్టి అది గ్రీన్ మార్క్లో ఉంది. ఇక్కడ నెక్స్ట్ అప్లికేషన్ ప్రీవ్యూ ఉంది కదా, అక్కడ నా కరెక్ట్ డీటెయిల్స్ లేవు కాబట్టి అక్కడ నేను సబ్మిట్ చేసుకోలేదు. అక్కడ మీకు ఒక సబ్మిట్ చేసుకున్న తర్వాత అది కూడా మీకు గ్రీన్ మార్క్లో ఫిల్ అయిపోతుంది. మీకు ఒక అప్లికేషన్ ఫామ్ చూపిస్తుంది. అప్లికేషన్ ఫామ్ ప్రీవ్యూ మొత్తం చూపించిన తర్వాత కింద కూడా మనం సబ్మిట్ చేసినాం అనుకో, నెక్స్ట్ డైరెక్ట్ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఉందిగా అక్కడ తీసుకెళ్తుంది. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయండి అండ్ సిగ్నేచరు రెండు కరెక్ట్ ఫార్మాట్లో అప్లోడ్ చేసిన తర్వాత దెన్ నెక్స్ట్ కింద మళ్ళీ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేమెంట్లోకి తీసుకెళ్తుంది. పేమెంట్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మీ పేమెంట్ యూపీఐ నుంచి అయినా లేకుంటే నెట్ బ్యాంకింగ్ నుంచి అయినా
పేమెంట్ ఏ సోర్స్ ఉంటే ఆ సోర్స్ నుంచి పేమెంట్ చేసి సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఒకవేళ వీడియో నచ్చినైతే లైక్ చేయండి అండ్ ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా? ఇంకా క్లియర్గా చెప్దాం అనుకున్నా, బట్ నా దగ్గర ఆ సర్టిఫికేట్స్ అండ్ నాకు డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ లేవు కాబట్టి నేను ఇంకా క్లియర్గా చెప్పలేకపోయాను. ఓకేనా? ప్లీజ్ ఏమనుకోకండి. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటా. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.